గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించామని మాజీ నగరకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తెలిపారు. మేము ఇప్పటివరకు ఈ జిల్లా కలెక్టర్కి 26 సార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వలేదన్నారు. కలెక్టర్ గారు ఎవరికి ఫోన్ లిఫ్ట్ చేయరు, ఎవరికి సమాధానం ఇవ్వరు అని జిల్లా వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారని తెలిపారు. గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించామని మాజీ నగరకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తెలిపారు. మేమిప్పటి వరకు ఈ జిల్లా కలెక్టర్కి 26 సార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వలేదని, కలెక్టర్ ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయరు, ఎవరికి సమాధానం ఇవ్వరని జిల్లా వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యలపై స్పందించినందుకే నేను డైరెక్ట్గా కలెక్టరేట్కు వచ్చానన్నారు. నగరకల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, చిన్నకాపర్తి మాజీ సర్పంచ్ బోయ వాణిశ్రీను అర్జీలను కలెక్టర్ చూసి దాటవేసే ప్రయత్నం చేశారు. కొప్పుల ప్రదీప్ రెడ్డిపై రాజకీయ కుట్రతోనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితోనే అధికారులు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని, తప్పుడు రికార్డులతో కేతపల్లి పంచాయతీ సెక్రటరీపై వేటు వేశారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో అధికారులు పనిచేస్తున్నారని లింగయ్య చెప్పారు. నియోజకవర్గంలోని అనేక సమస్యలపై గ్రీవెన్స్ డేలో అనేక మార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. చిన్నకాపర్తి గ్రామంలో మాజీ సర్పంచ్ వ్యవసాయ క్షేత్రంలోని భవనాలను నేలమట్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు న్యాయం చేయడం చేతకాక దౌర్జన్యం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను అధికారులు, అధికార పార్టీ నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని లింగయ్య అన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఇస్తున్నారు అని తెలిపారు. కలెక్టరేట్ దగ్గర ఉన్న బాధితులను చూస్తే రేవంత్ రెడ్డి పనితీరు కనిపిస్తుంది అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. పాలన చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, అధికారుల దగ్గర పవర్ లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవస్థను నడిపిస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు పైరవీలు, లంచాలతో పబ్బం గడుపుతున్నారని తెలిపారు. అధికారులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విలేకరుల సమావేశంలో తెలియజేశారు.